రామన్న రాజ్యం వచ్చేసింది మనకు, అంతేనా? రామన్న రాజ్యం ప్యాన్ వచ్చిన తర్వాత మనం చల్లగుంటాం 5 ఏళ్ళు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ మంగ్లీ ఇష్యూ ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. నేను పాటలే నా ప్రపంచం, ఇంతకు మించి ప్రపంచం నాకు లేని లేదు, అసలు డబ్బులు సంపాదించే యావే నాకు ఉంటే గనక పొలిటికల్ పార్టీస్ చాలామంది పిలిచేవాళ్ళను ప్రచారానికి, నేను ఎక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు, డబ్బులు ఆశించి కాదు, పాటలే నా ప్రపంచం. ఈరోజు నా పైన వస్తున్న ఈ మైక్రో ఫైనాన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి కేవలం అభూత కల్పనలు మాత్రమే, అసలు దీంట్లో ఫ్యాక్ట్స్ లేవు. సుబ్బారావు నాకు అడ్వకేట్, తను బిగ్ బాస్లోకి వెళ్ళటానికి కోసం నా పైన ఇలాంటి చేష్టలు చేస్తున్నాడు అండ్ ఫిర్యాదులు తీసుకొచ్చి పెడుతున్నాడు. అసలు నాకు ఆ మైక్రో ఫైనాన్స్కి సంబంధం లేదు, ఆ కోట్ల డబ్బులు పక్కన ఉన్నది మా బ్రదర్ కానే కాదు అని మంగళి ధ్వజమెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. అండ్ నిన్న సుబ్బారావు చాలామంది కంప్లైంట్స్తో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే అతనికి లిక్కర్ టెస్ట్ చేశారు. 27 పాయింటర్స్ వచ్చింది అతనికి లిక్కర్లో. ఆ టెస్ట్ ఎందుకు చేస్తారో నిజంగా నాకు అర్థం కాలేదు. కానీ అంటే రెగ్యులర్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళందరికీ టెస్ట్ చేస్తారు అన్నది నాకు కొంచెం కొత్తగా అనిపించింది విన్నప్పుడు. బట్ ఎనీహౌ, మైక్రో ఫైనాన్స్ విషయంలో మంగ్లీ పేరు నమ్మి చాలామంది కోట్లు గాక ఇన్వెస్ట్ చేశారు. అండ్ సుబ్బారావు ఆరోపిస్తున్న దాని ప్రకారం ఆ కోట్ల డబ్బు మంగ్లీ వాళ్ళ తమ్ముడు లెక్క పెడతా ఉన్న వీడియోస్ బయటకు వచ్చినాయి అన్నారు. మంగ్లీ నేను ఎక్కడా క్యాంపెయిన్ చేయలేదండి, ఎడిటర్ ఒకసారి వేయండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి ప్రోగా క్యాంపెయిన్ చేసింది మంగ్లీ కాదా? ఈ ఒక్కసారికి మన జగన్మోహన్ రెడ్డి అన్నకు ఛాన్స్ ఇవ్వాలా? అభ్యర్థి ఎవరైనా సరే జగనన్న ముఖం చూడాలా? మదనపల్లి గడ్డ మీద నావాజన్న వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా. మంగ్లీ మాటల్లోనే ఒకవేళ నేను ఎన్నికల క్యాంపెయిన్కి వెళ్తే ఎంతో డబ్బు నాకు ఇచ్చేవాళ్ళు అన్నారు. మేబీ అక్కడ డబ్బులు రాలేదా వైఎస్ఆర్సీపీ క్యాంపెయిన్ చేసినప్పుడు? అయితే నో, జస్ట్ బికాస్ వాట్ షీ హెస్ సెడ్ నేను అది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ రోజు సజ్జనార్ గారిని కలిసి మంగ్లీ సుబ్బారావు పైన కంప్లైంట్ ఇచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం తను ఏమందంటే మైక్రో ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేసిన నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగాలి, ఒకవేళ నా తప్పే దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఏ శిక్షకైనా నేను రెడీ అంటుంది. మరి వాట్ అబౌట్ ద పీపుల్? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ, మంగ్లీ నమ్మి మేము ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ కోట్ల డబ్బు వీడియోని చూస్తుంటే ఎడిటర్ ఒకసారి ఆ వీడియో కూడా వేయండి. ఇన్ని కోట్ల డబ్బులు చూసిన తర్వాత ఎవరు తప్పనేది ఎవరు జడ్జ్ చేయగలుగుతారు? అండ్ తను తీసుకొస్తున్న విషయం ఏంటంటే నెగిటివ్ పబ్లిసైజింగ్ వీడియోస్ ఏవైతే మంగ్లీ పైన ఉన్నాయో ఇవన్నీ సోషల్ మీడియా నుంచి రిమూవ్ చేయడానికి సుబ్బారావు 10 లక్షలు అడిగాడు. సో ఆ 10 లక్షలకు నేను ఒప్పుకోలేదు. ఎట్ ద సేమ్ టైం తనకి శ్రీముఖి అంటే ఇష్టం, శ్రీముఖిని నేను కల్పించలేదు. అండ్ తను బిగ్ బాస్లోకి వెళ్ళటం కోసం, ఫేమ్ కోసం, సెలబ్రిటీ అవ్వాలనే స్టేటస్ కోసం నా కేసుని టేకప్ చేశాడు అంటుంది. ఇదంతా నిజంగా ఫ్యాక్చువల్గా కనిపిస్తుందా? అసలు చూసేవాళ్ళు ఎవరికన్నా సుబ్బారావు ఇప్పుడు మంగ్లీ ఇష్యూ డీల్ చేయడం వల్ల బిగ్ బాస్కి వెళ్ళిపోతాడా? బట్ ఫ్యాక్ట్ ఏంటి ఇక్కడ? యా, మైక్రో ఫైనాన్స్ అన్న అడ్డం పెట్టుకుని కోట్ల కొద్ది డబ్బులు దంచుకోవడం ఫ్యాక్ట్. రెండో ఫ్యాక్ట్ ఏంటి? మంగ్లీ అబద్ధం చెప్పింది. ఏ విషయం పైన? నేనే ప్రచారానికి వెళ్ళని, ప్రచారానికి వెళ్ళింది వైసీపీ కోసం చేసింది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి? కోట్ల కొద్ది డబ్బులు ఇస్తారు ప్రచారానికి వెళ్తే అని. అంటే దట్ మీన్స్ వాట్? ఈ అమ్మాయి కోట్ల కొద్ది డబ్బులు వచ్చినాయి. మరి ఆమె చెప్పిన మాటల ప్రకారమే నేను ఈరోజు కాన్వర్స్ చేస్తున్నాను. అండ్ ఇదంతా కాకుండా ప్రెస్ ముందు ఏడవటం, ఏ సోషల్ మీడియాలో నాకైతే రెప్యుటేషన్ వచ్చిందో అదే సోషల్ మీడియాలో నన్ను కించపరిచేటట్టు, నన్ను అప్రదిష్ట పాలు చేసేటట్టు సుబ్బారావు ఈరోజు వేస్తున్న డ్రామా అని చెప్తున్నారు ఆవిడ. సో వాళ్ళు ఎక్కడ స్టర్నెస్గా ఫేస్ చేయాలి తప్ప ప్రెస్ ముందు ఏడవటం ఎందుకు? చాలామందికి అర్థం కాని విషయం, ఇది సింపతి గెయినింగ్ మూమెంట్. ఇక్కడ ఈవిడ కాదు ఏడవాల్సింది, కోట్ల కొద్ది డబ్బులు నమ్మి పెట్టిన ఏడవాలి, గొల్లు మనాలి. మైక్రో ఫైనాన్స్లో బాధితులు ఏడవాలి. ఆ బాధితులు గురించి ఏడటం పక్కన పెట్టి నా పరువు పోయిందని చెప్పి ఏడటంలో లాజిక్ కనిపించట్లే నాకు. అండ్ పాటే నీ ప్రపంచం అన్నప్పుడు జగన్కి క్యాంపెయిన్ ఎందుకు చేసింది మంగ్లీ? అండ్ తెలంగాణలో కూడా ఒక ప్రముఖ పార్టీకి క్యాంపెయిన్ చేస్తున్న ఊహాగానాలు ఉన్నాయి. ఇంకో వి నెవర్ నో. జస్ట్ పాటల ప్రపంచంలో ఉన్న మంగ్లీకి జరుగుతుంది అన్యాయమా? ఈరోజు సజ్జనార్ని కలిసి ఈవిడిచ్చిన కంప్లైంట్కి సుబ్బారావుని అరెస్ట్ చేస్తారా, లేకపోతే మైక్రో ఫైనాన్స్ నిగ్గు తేలాక మంగ్లీ అరెస్ట్ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.